గైస్ అందరికీ వెల్కమ్ టు RSYT. ఈ వీడియో వచ్చేసి తెలుగు కమ్యూనిటీలో ఎవ్వరు పెట్టని వీడియో. ఆ వీడియో వచ్చేసి అదంతా ఏంది ఇదా అసలు తెలుగు కమ్యూనిటీలో ఎవ్వరు అసలు ఎప్పుడు పెట్టని వీడియో అంటూ ఏంది అని అనుకుంటున్నారా? అదేంటో కాదు, మనం అసలు ఎవరు పెట్టంది ఏంది CS పీక్. ఇది ఎట్లుంటుందో కొంతమందికి తెలియదు. సో నేను ఇవాళ ఏమనుకుంటున్నా అంటే CS పీక్ అయితే మీకు ఆడ చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. CS పీక్ అయితే స్టార్ట్ చేసేస్తా. ఏదో ఫస్ట్ మనం నార్మల్గా అట్లుండదు. ఆన్ చేసినప్పుడు పైన చూడండి ఎంత రెడ్ కలర్లో క్లీన్గా ఎట్లుందో చూడండి. పైన ఇట్లుంటుంది అనమాట. కాసేపు అయితే ఆగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలంటే వస్తుంది. ఈ రౌండ్ అయిపోయాక వస్తుంది, ఆగండి చెప్తా. అది ఇంకా మస్తు ఉంటుంది. అది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ ఈ CS పీక్లో. చాలా బాగుంటుంది అది. మళ్ళీ ఇంకో గన్స్ చూసినట్టయితే ఇది M188X ఉంటుంది. షాక్ అయ్యారా? CSలో ఇది ఉండటం ఏందని? అవును, నిజమే ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు మన గేమ్ని చూద్దాం. ఈ మధ్య ఆ CS పీక్లో అంటే మామూలుగా CS ర్యాంక్ ఎట్లుంటుంది, గన్స్ అట్లా మార్చు అంటే చేంజ్ అవుతూ వస్తాయి. ఒక్కొక్కటి ఒకసారి డెజర్ట్ ఈగల్ వస్తుంది, ఒకసారి రాదు. కానీ ఇందులో అట్లా కాదు. ప్రతిసారి ఒకటే షెడ్యూల్ ఎక్కువ ఉంటుంది గన్స్. ఇప్పుడు ఈ రెండే ఉంటాయి, ప్రతిసారి ఈ రెండే ఉంటాయి. మననైతే ఒడగొట్టిండు. అందుకే నేను పక్కకు వచ్చి ఇడతా. ఇట్ట యూటర్న్లో పోయి ఇట్లా పెట్టి ఇట్లా నీ కవర్ తీసుకుంటూ ఆయన కొడదాం. వాడిని కొట్టేది నేనే. ఫస్ట్ అది చుట్టుకుందామయ్యా. వాడు పైనుంచి నాకు బాప్ అంటాడు. ఆగు కొడదాం. ఎట్లయినా వెళ్ళి పనుకో. ఇంకొకడు పైన ఆగురా, నీకుంటుంది ఆగురా. అరే పనుకో నువ్వు పైన నుంచి. అరే కిల్చు. అరే ఎందుకు అదే వచ్చిండు ఆగురా, నీకుంటుంది. అరే ప్లీజ్ ఉంచండి. బొర్ర ఏంద్రా రే ప్లీజ్. ఒక్క కిలో. ఇప్పుడు మీరు అక్కడ ప్రొఫైల్లో చూసుకున్న అందరిది ఒకటే ఉంటుంది చూసారా? ఇప్పుడు చూడండి. ఫస్ట్ అయితే నేను గన్స్ తీసుకుంటా, అది మీకు పక్కా చూపిస్తా. అది మీకు చూపించకుండా అయితే చూపిస్తున్నా. ఎవరైతే రౌండ్కి MVP ఉంటారో వాళ్ళకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు మన పేరే. సో మీకు చెప్పడం మర్చిపోయాను ఎంతసేపు. సబ్స్క్రైబ్ టు మన స్క్రీన్ షాట్ తీసుకున్నాం. మాకు అబ్బా వెళ్ళిపోయింది. సర్లే చెప్పడం మర్చిపోయినా. సబ్స్క్రైబ్ లైక్ చేశారా? ఫస్ట్ అయితే మీరు తొందరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. మీరు ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్గా అయిపోద్ది వీడియో. అంటే కాదులేండి. ఇప్పుడు ఏం చేద్దామంట పోయి కిల్స్ కొట్టాలి. జరుగురా. ఇంకా CS పీక్లో చూపించా కదా. ఇప్పుడు ప్రొఫైల్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే అందరికి సేమ్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు వాడు ఏ గిల్లో ఉన్నాడు అవి మనం చూడలేము. అరే రే 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 ఏందిరా, నేను వాడిని కొడుతుంటే వీడు పక్క నుంచి వచ్చి కొట్టిండు. ఎంత డ్యామేజ్ ఇచ్చిండు. నాకు వీడిని నేను కొట్టిన 67 అంటే అవునులే చంపేసిండు మనల్ని. నేను ఫస్ట్లో గేమ్ ఆడేటప్పుడు ఏమనుకున్నా తెలుసా? ఇప్పుడు రికార్డింగ్ చేసినప్పుడు గుర్తొచ్చింది. గేమ్ ఆడేటప్పుడు ఏమనుకున్నా, అది 67 ఓడిపోయినాం గైస్. ఈ రౌండ్ 67 పడ్డా ఎట్ట ఓడిపోయినా అనుకున్నా. ఏం కాదులే సర్లే పిచ్చలైట్. మీకు జస్ట్ చూపించడానికి ఆడుతున్నా, కానీ గట్టిగా ట్రై చేస్తున్నా. చూడండి. ఇంకోటి వచ్చింది ఎపిక్ క్లాష్ అంట. మన టీంలో ఏమో నేను, వాళ్ళ టీంలో ఏమో పింక్ ఏదో ఉంది. సర్లే మనకెందుకులే. మనమైతే ఈ రౌండ్ కొట్టేద్దాం. గెలిపిస్తా. ఈసారి మిమ్మల్ని గెలిపిపోతే నా పేరు మార్చుకుంటారా? పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు. అరే నేను పేరు మార్చుకోనిలేరా, అంటే ఏదో అట్ట ఆడియన్స్ లవ్ కోసం పిచ్చ. అయినా నేను ఆడతా చూడ. మందురీడు ఉన్నారు. ఒకటి నాకు ఏం కదలే మర్చిపోదాం. ఇంకో నాకు పక్క నుంచి చూడగొడతాడు. ముగ్గురు నాకు. అరే అరే నాకు ఏసయ్యేది కదా రే ప్లీజ్. అరే ఏంద్రా
చెప్పడం మర్చిపోయినా గైస్. ఇప్పుడు నీ పేరు ఏదో ఉంటుంది, అది నాకు తెలీదు. ఇందులో ఏమని వస్తుంది? ఇగో చూడండి, పక్కన చూడండి, పీక్మెట్ 4, పీక్మెట్ 1, పీక్మెట్. నీ పేరు అది చెప్పదు. ఇప్పుడు నువ్వు ఉన్నారు, ఎగ్జాంపుల్ తీసుకుందాం, నువ్వు నేను. ఇప్పుడు నీ పేరు సంతోష్, నా పేరు రితేష్. నీ పేరు నాకు కనపడదు. నీ పేరు ఏమని కనపడిద్ది? పీక్మెట్ 1 అని కనపడిద్ది. నాకేమని కనపడిద్ది? సంతోష్కి ఏమని కనపడిద్ది? పీక్మెట్ 1 అనే కనపడుతుంది. ఇప్పుడు పీక్మెట్ 2 అని కనపడుతుంది. ఇప్పుడు 1, 2, 3 అట్లనే ఉంటుంది. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. చాలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎందుకో మరి నోరు తిరగట్లే. గరీనా వాడు ఎందుకో మరి ఇట్లా ప్లాన్ చేసిండు, పేర్లు లేకుండా, వాడు ఏ గిల్డ్లో ఉన్నాడో లేకుండా, వాడు ప్రొఫైల్ లేకుండా. ఏడవడో నన్ను కొట్టడానికి కాచుకుంటాడు. ఆగురా నీకుంటది. దాదా ఏ పనుకో. ఎవర్రా నువ్వు? ఏమనుకుంటున్నావు? నన్ను కొడదామనే బాటుగాడివి? బాటు ఏమనుకుంటున్నావు నువ్వు గురించి? ఇంకా బోయ కొట్టాక కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే అదొకటే ఎఫెక్ట్, వెనకాల ఒకడు ఉండు. నాకు తెలుసు, పైన ఒకడు ఉండు గైస్ నాకు సపోర్ట్కి. ఇప్పుడు వీడిట వస్తాడు, వాని నాకు చేస్తాడు. నాకు తెలుసు నాయనా, నాకు తెలుసు. ఆడవాడిని పెట్టింది ఎందుకు? నిన్ను కొట్టడానికే. నువ్వు వెనకాల దాచుకుంటే మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు రా? చూడండి, ఇట్లా వస్తుంది. ఇప్పుడు MVP ఎవడో అట్లా చేసిండు, ఎవడు ఇట్లా చేస్తాడు, ఇదంతా వస్తుంది. అంటే నేను ఏం మాట్లాడుతున్నా అసలు నాకే అర్థం కావట్లేదు. ఎవరు ఎక్కువ కిల్స్ కొడితే వాళ్ళు వస్తుంది గాయస్. ఇప్పుడు మేము ఎక్కువ కిల్స్ కొట్టినావు, నీకు వస్తుంది అంతే. ఇప్పుడు CS ఎప్పుడైనా నువ్వు రష్ పోయే స్కిల్ హుంకాంగ్ పెట్టుకో, ఎందుకంటే అది నీకు సపోర్ట్ చాలా ఇస్తుంది. ఇప్పుడు ఇట్లా నాకైతే హుంకాంగ్ ఎట్టుకేట్ అయింది, కొట్టుడే అంతే. CS బెటర్ హుంకాంగ్, ఇది అంతే. దానికన్నా బెటర్ CS ఏం ఉండదు. నువ్వు BR ఏమైనా తీసుకో, అది నీ ఇష్టం. కానీ CS హుంకాంగ్ తీసుకుంటే ద బెస్ట్ అంతే. కానీ ఇది చెప్పడం మర్చిపోయినది, CS కాదు, CS పీక్. మీకు ఎట్లుంటుందో చూపిస్తున్నా. CS పీక్ అసలు తెలుగు కమ్యూనిటీలో ఎవరు పెట్టలేదు. CS పీక్ ఎట్లుంటుంది అంటే కొత్త మ్యాప్, అలా మామూలుగా నేనేదో ఫన్ కోసం ఎట్లుంటుంది తెలియని వాళ్ళకి. ఇప్పుడు హీరోయిక్ అసలు ఎప్పుడు ఎక్కని వాళ్ళకి, హీరోయిక్ 10 స్టార్స్ ఎవరికి రాని వాళ్ళకి, అది ఆ కిల్ నాకు కొంచెం ఉంటుంది. ఆ కిల్ నాకు చేసే మూడ్. ఇప్పుడు చూడండి గైస్ ఎట్లుంది బోయా, ఇట్లా చూసినావా? మనమే ఫస్ట్ ఎన్ని కిల్స్ చూపి. ఇదంతా కాదు నాకు. ఎన్ని కిల్స్? 8 kills. అసలుకైతే 9 ఉండేవి, దుబ్బేశారు. ఇది గైస్ మన వీడియో వచ్చేసి CS పీక్ ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది అని చూపించడానికి ఈ వీడియో చేసా.